అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రవచనములు. అంశం స్వార్థం. స్వార్థం విశ్లేషణ. చేతలు మరియు అనుభవం ద్వారా కోరికలను సఫలం చేసుకోవాలనే స్వభావం వల్ల స్వార్థం రూపుదిద్దుకుంటుంది. తన యథార్థ స్వభావాన్ని గూర్చి వ్యక్తికున్న ప్రాథమిక అజ్ఞానం కారణంగానే అది ఉద్భవిస్తుంది. దీర్ఘకాలంగా జరుగు చైతన్య పరిణామంతో పేరుకొని ప్రోగుపడ్డ విభిన్న సంస్కారాలచే మానవ చైతన్యం కప్పబడి ఉంటుంది. ఈ సంస్కారాలే తమకు తాము కోరికల రూపంలో వ్యక్తం చేసుకుంటాయి మరియు చైతన్యం పనిచేసే పరిధి ఈ కోరికలచే ఖచ్చితంగా పరిమితమవుతుంది. చైతన్యం పనిచేసే క్షేత్రం చుట్టూ ఈ సంస్కారాలు లేదా వాసనలు ఒక పరిధిగా రూపొందుతాయి. అలా సంస్కారాలచే ఏర్పడిన పరిమిత పరిధిలోనే వ్యక్తిగత చైతన్యం కేంద్రీకృతమై పనిచేస్తుంది. కొన్ని కోరికలు క్రియారూపం దాల్చకుండా అంతర్గతంగా ఉండిపోతాయి. మరికొన్ని తమకు తాము వాస్తవంగా క్రియారూపం దాలుస్తాయి. బాహ్య చర్యగా వ్యక్తమగుటకు కోరికకు కావలసిన శక్తి ఆ కోరికకున్న తీవ్రత పైన మరియు దానికి సంబంధించిన సంస్కారాల ప్రోవు పైన ఆధారపడి ఉంటుంది. క్షేత్ర గణితపు ఉదాహరణతో పోలిస్తే ఒక కోరిక చర్య రూపంలోనూ మారినప్పుడు దాని సంస్కారాల పరిధికి సంబంధించిన వృత్తం యొక్క వ్యాసార్థానికి సమానమైన దూరం ప్రయాణిస్తుందని చెప్పవచ్చు. ఒక కోరిక సఫలమగుటకు కావలసినంత బలం చేకూరగానే అది చేతల ద్వారా వ్యక్తమవుతుంది. కోరికకు పర్యవసనం అసంతృప్తి. స్వార్థం యొక్క పరిధి కోరికల పరిధికి సమానంగా ఉంటుంది. పలు రకాలైన కోరికలచే ఏర్పడిన అవరోధం మూలంగా ఆత్మకు తన నిజస్థితిని పరిపూర్ణంగా ఏ అడ్డంకులు లేకుండా వ్యక్తపరచడం అసాధ్యమవుతుంది మరియు జీవితం సంకుచితంగానూ తనకు తాను గిరిగీచుకున్న పరిధిలో కేవలం తన స్వంత ప్రయోజనాలకు లోబడినదిగా తయారవుతుంది. వ్యక్తిగత అహంకారపు జీవితమంతా ఆశల ఉచ్చులోనే నిరంతరం సాగిపోతుంది. అనగా నిరంతరం మారుతూ నశించే వస్తువుల ద్వారా కోరికలను తీర్చుకునే ప్రయత్నంలోనే కొనసాగుతుంది. కానీ క్షణభంగురమైన వస్తువుల ద్వారా కోరికలు నిజంగా తీరవు. జీవితంలో నిడకలలేని వస్తువుల ద్వారా పొందే సంతృప్తి శాశ్వతమైనది కాదు. కావున మానవుని కోరికలు తీరకుండా ఉండిపోతాయి. ఆ రకంగా అసంతృప్తి అనే సాధారణ భావం అనేక రకాలైన ఆందోళనతో బాటుగా తలెత్తుతుంది. కామం, క్రోధం, లోభం. అసంతృప్తికి గురి అయిన అహం ముఖ్యంగా కామం, లోభం, క్రోధం అను అనుభూతుల ద్వారా తనను తాను వ్యక్తపరుచుకుంటుంది. కామం అనేది అన్ని విధాల లోభాన్ని పోలి ఉంటుంది. కానీ తీర్చుకునే విధానంలో కామం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే స్థూల ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది.
భౌతిక శరీరం అనే మాధ్యమం ద్వారా కామం వ్యక్తమవుతూ రక్త మాంసాలతో సంబంధం కలిగి ఉంటుంది. అది స్థూల జగత్తుతో చిక్కుబడిన ఒక రకమైన బంధం. లోభం హృదయానికి సంబంధించిన ఒక అవిశ్రాంత స్థితి. అధికారం కోసం, ఆస్తుల కోసం ప్రాకులాడడమే దీని ముఖ్య స్వభావం. కోరికలను తీర్చుకోవడం కోసం అధికారాన్ని, ఆస్తులను ఆశించడం జరుగుతుంది. కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో మానవుడు పాక్షికంగానే సంతృప్తిని పొందుతాడు. ఆ పాక్షిక సంతృప్తి అత్యాస జ్వాలను ఆర్పివేయుటకు బదులుగా దానిపై ఆజ్యం పోసి మరింత ఉద్ధృతపరుస్తుంది. అలా లోభం అంతం లేని విజయ పదంలోనే తన పోరాటాన్ని కొనసాగిస్తూ వ్యక్తిని ఎడతెగని అసంతృప్తికి గురిచేస్తుంది. ఈ లోభం యొక్క ప్రధాన వ్యక్తీకరణ మనిషిలోనే ఉద్రేకాలను సంబంధించినదై ఉంటుంది. అది సూక్ష్మ జగత్తుతో చిక్కుబడిన ఒక రకమైన బంధం. క్రోధం ఉద్రిక్తతతో ఉన్న మనసు నుండి వెలువడే ఆవేశాగ్ని యొక్క సెగలకు ప్రతిరూపం. కోర్కెలకు విఘాతమేర్పడమే క్రోధానికి కారణం. పరిమిత అహంకారాన్ని పెంచి పోషించి వ్యక్తిగత ప్రాబల్యానికి ఇతరులపై దాడి చేసేందుకు క్రోధం ఉపయోగించబడుతుంది. కోరికలు తీర్చుకోవడంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడమే దీని ధ్యేయం. క్రోధం యొక్క వెర్రి ఆవేశం అహంకారాన్ని, స్వాతిశయాన్ని పెంచుతుంది. అది పరిమిత అహంకారానికి గొప్ప ప్రయోజనకారి అవుతుంది. మనసు క్రోధానికి మూలస్థానం. క్రోధం ఎక్కువగా మనసు యొక్క చర్యల ద్వారా వ్యక్తం చేయబడుతుంది. క్రోధం మానసిక జగత్తుతో చిక్కుబడిన ఒక రకమైన బంధనం. కామం, లోభం మరియు క్రోధం తమను తాము వ్యక్తీకరించుకోవడానికి స్థూల శరీరం, హృదయం, మనస్సు అని 3 ఉపాధులను వాడుకుంటుంది. విషవలయం, హానికరమైన సుడిగుండం. కామం, క్రోధం, క్రోధాల ద్వారా మానవుడు అసంతృప్తిని అనుభవిస్తాడు. అసంతృప్తితో విసుగు చెందిన అహంకారం తన వంతుగా మళ్ళీ మళ్ళీ కామం, లోభం, క్రోధాల ద్వారా సంతృప్తిని పొందే ప్రయత్నిస్తుంది. అలా చైతన్యం అంతం లేని అసంతృప్తి అనే సుడిగుండంలో చిక్కుకుని పోతుంది. కామం, లోభం మరియు క్రోధాలలో ఏ ఒక్క దానినైనా తీర్చుకోవడంలో ఎదురయ్యే ప్రతిఘటనల వల్లే అసంతృప్తి ఏర్పడుతుంది. ఆ విధంగా స్థూల, సూక్ష్మ, మానసిక బంధనాల వల్ల ఏర్పడే సాధారణ ప్రక్రియ. ఈ నిరాశ నెరవేరని కామం, లోభం, క్రోధాల వల్ల ఏర్పడే వ్యాకులతకు ప్రతిరూపం. ఈ కామ, క్రోధ, లోభాలు స్వార్థంతో కలిసి ఉమ్మడిగా కొనసాగుతాయి. ముఖ్యాంశాలైన ఈ దుర్గుణ త్రయానికి మూలాధారమైన స్వార్థం నిరాశకు, ఆందోళనలకు అసలైన కారణమవుతుంది. స్వార్థం తనను తాను ఓడించుకుంటుంది. కోర్కెల ద్వారా సంతృప్తిని కోరుకుంటూ స్వార్థ ప్రవృత్తి అంతులేని అసంతృప్తిని పొందడంలోనే సఫలీకృతమవుతుంది. ఆనందానికి మార్గం. కోర్కెలకు అంతం లేదు కాబట్టి స్వార్థం తప్పనిసరిగా అసంతృప్తి మరియు నిరాశల వైపుకే నడిపిస్తుంది. అందువల్ల ఆనందం పొందడం అనే సమస్య కోరికలను వదులుకునే సమస్య అవుతుంది. అయితే యాంత్రికంగా అణగద్రొక్కడం ద్వారా కోరికలను అధిగమించడం నిజానికి సాధ్యపడదు. జ్ఞానం వల్లనే వాటిని సమూలంగా నాశనం చేసుకొనవచ్చును. ఆలోచన జగత్తులోకి పోయి కొద్ది నిమిషాలు గంభీరంగా యోచన చేస్తే కోరికల యొక్క శూన్యత్వం గోచరిస్తుంది.
ఇన్ని సంవత్సరాలుగా నీవు అనుభవించిన ఆనందాన్ని, బాధలను ఒక్కసారి మననం చేసుకో. నీవు అనుభవించిన ఆనందమంతా ఈరోజు శూన్యం. అలాగే నీవు జీవితంలో ఇప్పటి వరకు పడిన బాధలన్నీ ప్రస్తుతం శూన్యమే. అంతా భ్రాంతిమయం. ఆనందంగా ఉండడం నీ హక్కు. అయినా కోరికల ద్వారా నీవే నీ దుఃఖాన్ని సృష్టించుకుంటున్నావు. కాంక్షించడం నిరంతరం కొనసాగే అశాంతికి మూలం. నీవు కోరినది లభించకపోతే నీకు నిరాశ కలుగుతుంది. మరి కోరుకున్నది లభిస్తే ఇంకా ఇంకా దానిని కావాలనే కోరుతూ మళ్ళీ అసంతృప్తినే పొందుతావు. నాకేమీ అక్కర్లేదు అని చెప్పి సంతోషంగా ఉండు. కోరికల యొక్క నిరర్ధకత నిరంతరం తేట తెల్లదమవుతుంటే తద్వారా నీవు జ్ఞానం వైపుకు తుదకు తీసుకొని పోబడతావు. ఈ ఆత్మజ్ఞానము కోరికల నుండి విముక్తి కలిగించి నిన్ను సుస్థిరమైన ఆనంద మార్గానికి చేరుస్తుంది. కోరికల పరిత్యాగం. అవసరాల నుండి కోరికలను జాగ్రత్తగా ఏర్పరిచి గుర్తించాలి. గర్వం, కోపం, అత్యాశ మరియు కామం ఇవన్నీ అవసరాల కంటే భిన్నమైనవి. నీవు కోరుకున్నవన్నీ నీకు అవసరం అని నువ్వు అనుకోవచ్చు, కానీ అది తప్పు. ఎడారిలో దాహంతో ఉన్నప్పుడు నీకు కావాల్సింది మంచినీళ్ళు మాత్రమే, కానీ లెమనేడ్ లాంటి షర్బతులు కాదు కదా. శరీరం ఉన్నంత వరకు వ్యక్తికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను తీర్చుకోవడం అనేది ఆవశ్యకమే. కానీ కోరికలు వ్యామోహభరితమైన ఊహల వల్ల జనించేవి. కొంతైనా ఆనందం కలగాలంటే వాటిని అత్యంత జాగరూకతతో అంతమొందించాలి. స్వార్థం యొక్క ఉనికి కోరికలతో కూడి ఉండడం వలన కోరికల పరిత్యాగం మరణ ప్రక్రియే అవుతుంది. సర్వసాధారణమైన అర్థంలో మరణం అంటే భౌతిక శరీరాన్ని వదిలివేయడం. కానీ వాస్తవమైన అర్థంలో మరణం అంటే తుచ్చమైన కోరికలను త్యజించడమే. వివిధ మతాల్లోని పురోహితులు స్వర్గ నరకాల గురించి భయానకంగా చిత్రించి ప్రజలను అవాస్తవికమైన మరణానికి మానసికంగా సంసిద్ధం చేస్తారు. కానీ వారి మరణం భ్రాంతిమయమే. ఎందుకంటే జీవితం ఎడతెరిపి లేకుండా కడ వరకు కొనసాగేది. అసలైన మరణం అంటే కోరికలు సమూలంగా నశించడమే. ఆ స్థితి అంచెలంచెలుగా నెమ్మదిగా సమకూరుతుంది. ప్రేమ, సేవ. ప్రేమ ఆవిర్భవించడంతో స్వార్థం పూర్తిగా సమసిపోవడం అనేది సుగమనం అవుతుంది. జీవించడం అంటే ప్రేమిస్తూ మరణించడం. ఒంటరులను మీరే పరస్పరం ప్రేమించుకోలేకపోతే మిమ్మల్ని హింసించే వారిని కూడా ఎలా ప్రేమించగలరు? అజ్ఞానం వల్ల స్వార్థానికి పరిమితులు సృజించబడతాయి. వ్యక్తి తన అభిరుచుల మరియు కార్యకలాపాల పరిధిని విస్తృతపరుచుకొనుటకు ద్వారా ఎంతో శ్లాఘనీయమైన సంతృప్తిని పొందగలనని గ్రహించినట్లయితే అతడు సేవాపూరిత జీవనం వైపు పురోగమిస్తున్నట్లే. ఇట్టి స్థితిలో అతడు ఎన్నో మంచి కోరికలకు తావు కల్పిస్తాడు మరియు ఇతరుల బాధలను నివారించి వారికి సహాయపడి వారిని సంతోషపరచాలని కోరుకుంటాడు. అలాంటి మంచి కోరికలలో కూడా స్వార్థం పరోక్షంగా అంతర్నితంగానూ ఇమిడి ఉన్నప్పటికీ సదాశయంతో నిర్వహించే మంచి పనులపై సంకుచితమైన స్వార్థం ఎటువంటి పట్టును కలిగి ఉండదు. ఒక రకంగా మంచి పనులు కూడా విస్తృత పరిధిలో వ్యక్తమయ్యే స్వార్థం యొక్క ఒక రూపంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి కూడా చెడు కోరికల లాగా ద్వంద్వాల పరిధిలోనే ఉంటాయి కాబట్టి. కానీ
వ్యక్తి మంచి కోరికలను ఏర్పరచుకోవాలనుకుంటూ వ్యవహరిస్తే అతని స్వార్థం విశాల దృక్పథాన్ని అలవర్చుకొని చిట్ట చివరకు అతని అంతాన్ని తానే కొని తెచ్చుకుంటుంది. గొప్ప విశిష్టతను పొందాలని, అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకోవాలని, అంతా తనకే దక్కాలని చేసే ప్రయత్నాలకు బదులు అతడు ఇతరులకు ప్రయోజనకారిగా ఉండడం నేర్చుకుంటాడు. స్వార్థం యొక్క ఆవిర్భావం వ్యక్తిగత అహంకార తత్వంలో భాగంగా ఉన్న కోరికలు మంచివైనా కావచ్చు లేదా చెడ్డవైనా కావచ్చు. సాధారణంగా చెడు కోరికలను స్వార్థపూరితమైనవిగాను, మంచి కోరికలను నిస్వార్థమైనవిగాను పేర్కొనడం జరుగుతుంది. అయినా స్వార్థపరత్వానికి నిస్వార్థతకు నడుమ ఎలాంటి నిర్నిబద్ధమైన విభజన రేఖ లేదు. రెండు ద్వంద్వ ప్రపంచంలో కొనసాగేవే. మంచి చెడు అనే భిన్నమైన అంశాలకు అతీతమైన చిట్ట చివరి స్థితిని దృష్టిలో ఉంచుకొని చూస్తే స్వార్థము మరియు నిస్వార్థాల మధ్యనున్న వ్యత్యాసం ముఖ్యంగా అవి వ్యాప్తి చెందిన పరిధికి సంబంధించినదే. స్వార్థం, నిస్వార్థం అనునవి వ్యక్తిగత అహంకార జీవనం యొక్క రెండు దశలు. ఇవి రెండు పరస్పరం కలిసి కొనసాగుతాయి. కోరికలన్నీ సంకుచిత వ్యక్తం చుట్టూ పెనవేసుకున్నప్పుడు స్వార్థం ఆవిర్భవిస్తుంది. అత్యంత అపరిపక్వ స్థితిలోని కరుడుగట్టిన ఉన్న కోరికల అఖండత్వం చెదిరిపోయినప్పుడు నిస్వార్థం జనించి తత్ఫలితంగా అవి అత్యంత విస్తృతమైన పరిధిలోకి వ్యాపిస్తాయి. వ్యక్తిలోని లాభాపేక్ష పరిమిత స్థితికి కుదించుకుపోవడమే స్వార్థం. అదే లాభాపేక్ష విస్తృత రంగానికి వ్యాప్తి చెందడం నిస్వార్థం. విపరీతార్థం వచ్చేలా చెప్పాలంటే స్వార్థం నిస్వార్థం యొక్క పరిమితమైన రూపం మరియు నిస్వార్థం విస్తృత రంగానికి విస్తరింపబడిన స్వార్థం యొక్క రూపం. స్వార్థం నిస్వార్థంగా పరిణితి చెందడం ద్వంద్వాల పరిధిని పూర్తిగా అధిగమించే ముందు స్వార్థం నిస్వార్థంగా రూపుదిద్దుకోవాలి. ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటే స్వార్థం తరుగుతూ ఉంటుంది. స్వార్థాన్ని విస్తృత పరిధిలో మంచి పనుల ద్వారా వ్యక్తం చేస్తూ కొనసాగించినట్లయితే ఒక దశలో అది తనను తాను నశింపచేసుకునే సాధనమవుతుంది. మంచి అనేది బాగా ఎదిగి బలీనమై ఉన్నటువంటి స్వార్థానికి, నిర్జీవ స్థితిని పొందిన స్వార్థానికి మధ్యనున్న అసలైన వారధి. ప్రారంభంలో చెడు తలపులకు హేతువైన స్వార్థమే మంచి పనులు చేయడం ద్వారా తన ఓటమికి తానే అధినేత అవుతుంది. చెడు ప్రవృత్తుల స్థానంలో మంచి ప్రవృత్తులను నెలకొల్పడం ద్వారా స్వార్థం నిస్వార్థంగా పరిణితి చెందుతుంది. అనగా వ్యక్తిగత స్వార్థం విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ పూర్తిగా సమసిపోతుంది. సద్గుణములతో కూడిన ఈ నిస్వార్థ జీవితం కూడా వైరుధ్యాలతో నిండిన ద్వంద్వాల పరిధిలోనే ఉన్నప్పటికీ మంచి అనేది ఆ ద్వంద్వాల నుండి స్వేచ్ఛ కోసం వేసే ఆవశ్యకమైన ముందడుగే. మంచితనం స్వీయ అజ్ఞానాన్ని నిర్మూలించుకునేందుకు ఆత్మకు ఉపయోగపడే ఒక సాధనం. విశ్వాత్మకత్వం మంచి నుండి ఆత్మ దైవాన్ని చేరుతుంది. నిస్వార్థత విశ్వాత్మకతలో విలీనమవుతుంది. ఆది నుంచి ఆ మంచి చెడులకు, సుగుణ దుర్గుణాలకు, అలాగే మాయాజనితమైన అన్ని ద్వంద్వాలకు అతీతమైనది. నిస్వార్థత యొక్క పరాకాష్ఠయే సర్వంతో ఏకత్వానుభూతికి ప్రారంభం.
సర్వసాధారణమైన అర్థంతో పరిశీలిస్తే మోక్ష స్థితిలో స్వార్థం కానీ నిస్వార్థం కానీ ఉండవు. కానీ ఈ రెండు స్థితులు సర్వాత్మకమైనటువంటి అనుభూతిలోనికి గ్రహింపబడి విలీనమవుతాయి. అన్నిటితో ఏకత్వాన్ని అనుభవించే స్థితిలో బాటు శాంతి మరియు అంతు తెలియని ఆనందం చేకూరుతాయి. ఆధ్యాత్మిక స్తబ్దతకు కానీ ప్రపంచానికి సంబంధించినంత వరకు ఎటువంటి విలువ వినాశనానికి కానీ అది ఏ విధంగానూ దారితీయదు. వివేక జ్ఞానానికి విచ్చిత్తి లేకుండా ఎప్పటికీ భంగం కాని సామరస్యతను, పరిసరాలపై ఉదాసీనత కలిగించని నిశ్చల శాంతిని ఈ సర్వాత్మక స్థితి సిద్ధింపచేస్తుంది. ఈ సర్వాత్మక స్థితి కేవలం తనలో తాను అన్వయించుకోవడం ద్వారా వచ్చేది కాదు. సర్వాన్ని తనలో ఇముడ్చుకున్న అంతిమ సత్యంతో నిజంగా ఏకత్వాన్ని పొందిన ఫలితంగా వచ్చేదే ఈ సర్వాత్మక స్థితి. చరమ సత్యంతో ఏకత్వం. కోరికలన్నిటినీ తొలగించి చరమ సత్యంతో ఐక్యతను పొందాలని ఒకే ఒక్క తపనతో మీ హృదయాలన్నీ తెరవండి. ఈ చర్మ సత్యాన్ని వ్యక్తి తనలోనే కనుగొనాలి తప్ప బాహ్య జగత్తులో నిరంతరం మార్పు చెందే వస్తువు జాలంలో కనుగొనలేడు. మీ హృదయంలోకి వెళ్ళాలన్నా మీ ఆత్మ సంకల్పించిన ప్రతిసారి దాని ద్వారం మూసి ఉన్నట్లు, లోపల ఎన్నో కోరికలతో కిక్కిరిసి ఉన్నట్లు అది కనుగొంటుంది. మీ హృదయ ద్వారాలను మూసి ఉంచవద్దు. సుస్థిరమైన ఆ ఆనందానికి మూలం ప్రతి చోట ఉన్నప్పటికీ అజ్ఞానం వల్ల జనించిన కోరికల కారణంగా అందరూ దుఃఖభాజనులై ఉన్నారు. అనేకమైన కోరికలతో కూడి ఉన్న పరిమిత అహం సమూలంగా నశించినప్పుడే శాశ్వత ఆనందం అనే గమ్యం పూర్తిగా వెలుగులోనికి వస్తుంది. ఆధ్యాత్మికత అంటే జీవితం పట్ల అభ్యుదాత్మకమైన దృక్పథం. కోరికల పరిత్యాగం అంటే విరాగిగా కఠోర సాధనం చేయడం కానీ లేదా జీవితం ఎడల కేవలం వ్యతిరేక భావం కలిగి ఉండడం కానే కాదు. జీవితం పట్ల ఎటువంటి వ్యతిరేకత అయినా మనిషి అమానుషమైన వాణిగా చేస్తుంది. దివ్యత్వం మానవత్వం లేనిది కాదు. ఆధ్యాత్మికత మనిషిని ఇంకా ఎక్కువ మానవత్వం కలవానిగా చేయాలి. అది మనిషిలోని మంచిని, ఉదాత్తతను, ఆంతరిక సౌందర్యాన్ని వ్యక్తం చేసే అభ్యుదాత్మకమైనటువంటి దృక్పథం. అది పరిసరాల్లో ఆహ్లాదంగానూ సుందరంగానూ ఉన్న ప్రతి దాని ఫలసిద్ధికి దోహదపడుతుంది. ఆధ్యాత్మికత ప్రాపంచిక కార్యకలాపాల బాహ్య పరిత్యాగాన్ని కానీ లేదా విద్యుత్ ధర్మాలను బాధ్యతలను వదులుకోవడాన్ని కానీ కోరదు. దేశకాలాది వ్యక్తిగత హోదాల వల్ల ప్రాపంచిక బరువు బాధ్యతలను, ప్రాపంచిక కార్యకలాపాలను నెరవేరుస్తూ వ్యక్తి తన అంతరంగంలోని స్ఫూర్తిని కోరికల భారానికి లోను కాకుండా స్వేచ్ఛగా ఉండడాన్ని మాత్రమే ఈ ఆధ్యాత్మికత కోరుకుంటుంది. ద్వంద్వాల ఉచ్చుల్లో తగలకుండా స్వేచ్ఛగా ఉండడమే పరిపూర్ణత్వం. నిరాఘాటమైన క్రియాశీలతను ఎలాంటి బాదర బందీలతో చిక్కుపడని స్వేచ్ఛ తప్పనిసరిగా అవసరం. కానీ ఈ జీవితం నుండి బంధనాలను బయటపడి దూరంగా తప్పుకొని వెళ్ళడం వల్ల ఈ స్వేచ్ఛను ఎవ్వరూ సాధించలేరు. అలా చేస్తే జీవితాన్ని తిరస్కరించిన వారవుతారు. పరిపూర్ణత్వం ప్రకృతిలో వ్యక్తమయ్యి ద్వంద్వాల తాకిడికి కుంచుకుపోవడంలోనే లేదు.
జీవిత బంధనాల నుండి తప్పించుకునే ప్రయత్నంలో జీవితం అంటే భయం ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఆధ్యాత్మికత అంటే వైరుధ్యాల ప్రభావానికి లొంగకుండా జీవితాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా ఎదుర్కోవడమే. మాయ ఎంతటి ఆకర్షణీయంగా, శక్తివంతంగా ఉన్నా వాటికి లోను కాకుండా ఆధ్యాత్మికత మాయపైన తన ఆధిక్యతను చాటి చెప్పాలి. జీవితంలో భిన్న రూపాల, భిన్న మార్గాలతో సంబంధం వదులుకోకుండా పరిపూర్ణుడైన వ్యక్తి అన్ని రకాల తీవ్రతర కార్యకలాపాల మధ్య ఉంటూ దేనికి అంటని నిస్సంగత్వంలోనే పనిచేస్తాడు. అవతార్ మెహర్ బాబా కీ జై.